నా అభిప్రాయం ఏంటంటే ఒక కామనర్‌కి వస్తే చాలా బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెలబ్రిటీస్ అనేది కామన్. కానీ ఎంతో కష్టపడి ఎవరు పడాల కళ్యాణ్ నా ఓటైతే నేను అందరికీ చెప్పేదైతే అలా కళ్యాణ్‌కి వస్తే బావుంటుందనుకున్నా. ఎందుకంటే చాలా కష్టపడి పైకొచ్చాడు అతను. మళ్ళీ మిలిటరీలోకెళ్ళి ఎంతో అసలు అట్లాంటి వాళ్ళకి వస్తే కామనర్స్‌కి చాలా బావుంటది. అంటే దేశాభివృద్ధి కోసం కష్టపడే వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. నా అభిప్రాయం ప్లస్ నా ఓటైతే గనక పడాల కళ్యాణ్‌కే. తనుజ టఫ్ ఫైట్ ఇస్తుందా మేడం? ఇస్తుంది. టఫ్ ఫైట్ ఇస్తుంది. కానీ ఎంత ఇచ్చినా సరే కళ్యాణ్ జెన్యూన్‌గా ఆడుతున్నాడు. ఇంకా ఒక్కొక్కసారి తనుజానే నాకు తెలిసి కొన్ని చోట్ల అంటే అది తన గేమ్ స్ట్రాటజీ అనుకోండి, మనం దాన్ని తప్పుపట్టకూడదు. కానీ ఒక్కొక్కసారి తనుజ కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకున్న ఇవి కూడా మనం చూస్తున్నాం. తన మాట తీరు కానీ ఏదైనా ఒక్కొక్కసారి కళ్యాణ్కి పోటీ అయితే కాదు అనుకుంటున్నాను నేను. కళ్యాణే విన్నర్ అవుతాడని నా అభిప్రాయం. వాళ్ళు గేమ్ బాగానే ఆడారు, చాలా బాగా ఆడారు. ఇక్కడ దాకా వచ్చారంటే మనం గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దాకా రావటం కూడా ఎంతో ఇది లేకపోతే రారు. కానీ భరణి విషయంలో మాత్రం తను ఫస్ట్లో అంతా చాలా డల్గా సైలెంట్గా ప్లస్ కొన్ని బాండింగ్స్కి అది మాత్రం నిజం, మనం కూడా అందరం చూస్తున్నాం. బాండింగ్స్కి చాలా బెండ్ అయిపోయాడు. కానీ తర్వాత కొంచెం బాగా ఆడినా ఆ ఫస్ట్ది అలా ఉండిపోతుంది కదా, సో అందువల్ల తను ఇది అవ్వలేకపోయారు, అందుకే ఎలిమినేట్ అయిపోయారు. ఇక సుమన్ శెట్టి అంటారా, జస్ట్ అంటే చాలా వరకు కామెడీగా కానీ తను అన్ని రకాలుగా బాగానే ఇది చేసుకుంటూ వచ్చాడు. కానీ గేమ్స్ స్ట్రాటజీకి వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని విషయాల్లో ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ ఇదిగా ఉండాలన్న దగ్గర తను కొంచెం మైనస్ అయ్యాడనమాట. అందువల్లే తను ఎలిమినేట్ అయిపోయారు. టాప్ 5కి ఎలిజిబుల్ అంటే కాదండి. ఎందుకు కాదు అంటున్నానంటే టాప్ 5కి తను ఎలిజిబుల్ కాదని స్టార్టింగ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఏది గుడ్లు దొంగతనం చేయటం కానీ ఇలాంటి విషయాల్లో తను కొంచెం ఎంటర్టైన్ చేసింది, అలా వచ్చిందే. కానీ కొన్ని చోట్ల కావాలని తను ఇష్యూ క్రియేట్ చేసింది. ఎందుకు అలా ఇష్యూ క్రియేట్ చేసి గొడవపడి నేను అట్రాక్ట్ అవ్వాలి జనాలకి ఓటింగ్ కోసం తను ఇది చేసింది. కానీ రియల్గా అయితే గేమ్లో తను జెన్యూన్గా లేదు. రీతు టాప్ అంటే తను యాక్చువల్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే రీతు అనేది తను ఓపెన్ మైండెడ్. చాలా అంటే తను ఉన్నట్టు మాట్లాడే తత్వం అనేది నాకు తను ఉన్నన్ని రోజులు మరి నా అభిప్రాయం అయితే కల్మషం లేని పిల్ల ఒక రకంగా చెప్పాలంటే. తను టాప్ 5కి రాలేకపోయిందంటే చెప్పలేం, ఇంకా అలా తను మైనస్లు. విన్నర్ అయితే పడాల కళ్యాణ్. నా ఓటు అయితే పడాల కళ్యాణ్కే బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే కామనర్ ప్లస్ చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి అతను ఒక మిలిటరీలో కానీ ఆర్మీలో మనందరికీ తెలిసిందే, మనం వాళ్ళకి ఎంత విలువ ఇస్తాము, వాల్యూ ఇస్తామో. మరి అలాంటి వాళ్ళు బిగ్ బాస్లో టాప్ 1గా నిలబడితే కామనర్స్ బిగ్ బాస్కి కూడా చాలా మంచి పేరండి అది. ఎందుకంటే అక్కడ న్యాయంగా ఉన్నట్టుంటుంది. ఆల్రెడీ సెలబ్రిటీస్కి ఇచ్చిన దానికను ఒక కామనర్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదేం కాదు కదా.